రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో హైదరాబాద్ అధికారులు, జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 1 గేట్ ద్వారా ముందస్తుగా నీటిని విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీగా వరదలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా జంట జలాశయాలకు చేరుతున్న నీటిని జలమండలి బయటకు వదిలారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. జంట జలాశయాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రెవెన్యూ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 920 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కు 100 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువలో నీరు ఉండటంతో ఒక గేట్ను 3 ఫీట్ల మేర ఎత్తి 1017 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ సూచనను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యగా హిమాయత్ సాగర్ నుండి నీటిని విడుదలకు దశలవారీగా 2000 క్యూసెక్లకు, ఉస్మాన్ సాగర్ నుండి 3000 క్యూసెక్లను పెంచబడుతుందని అధికారులు ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వంగ గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓవైపు హైకోర్టులో, మరోవైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 9 విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం చేయబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావాహులు ఉత్కంఠతో ఉండగా, తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే బీసీ రిజర్వేషన్ 42% అనేది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి మొత్తం అనౌన్స్మెంట్ చేసిందో, అప్పటి నుండి కూడా చాలా బీసీ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేశాయి. కానీ మిగతా సంఘాలని కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి భావనలోనే ఉన్నారు. ఈ నెల 8వ తారీఖున అది డిక్లేర్ కావాల్సి ఉండగా చాలా మంది కూడా ఏంది అని అంటే సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనేది పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనే సుప్రీంకోర్టు
ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకుంటే 50% రిజర్వేషన్ దాటకూడదు అనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి దాన్ని ఇప్పుడు ప్రస్తుత 69% తీసుకెళ్లింది. కాబట్టి ఇది మిగతా ఏవైతే వర్గాలు ఉన్నాయో ఆ మిగతా వర్గాలకు నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి ఏదైతే 42% రిజర్వేషన్ చెల్లకూడదు. ఒకవేళ అది కనుక వాళ్ళు ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సుకుంటే కనుక 50% దాటకూడదు అనేటువంటి నిబంధనలు ఉల్లంఘించినారని ఈ రోజు సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 8వ తారీఖు డిక్లేర్ చేయాల్సినటువంటి సందర్భంలోనే వీళ్ళు ఈ నిబంధన అందులో పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన అన్ని సంఘాలు కూడా దాన్ని ఉత్కంఠభరితంగానే ఈ రోజు దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. హైదరాబాద్ పాతబస్తీలోని మాథన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారి సమీహా వాటర్ ట్యాంకులో చేతులు కాళ్ళు కట్టేసి శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ అమానవీయమైన నేరం స్థానికులకు ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. बच्ची का हादसा आया। कल शाम से बच्ची मिसिंग थी। मिसिंग का कंप्लेंट रजिस्टर्ड हुआ। पता चला आज नानी के घर में ऊपर जो वाटर टैंक रहता उसके अंदर बच्ची दस्तयाब हुई। उसके हाथों और पैर बने हुए थे, जिसके लिए इमीडिएट जो मिसिंग को कट करके मर्डर केस रजिस्टर्ड किया गया। मैं आके अभी एसीपी साहब से और मदनापेट इंस्पेक्टर साहब से सबसे मुलाकात किया हूं और मैं कहा हूं कि भाई थरो स्टडी होना इस केस की ज़रूरी है, क्योंकि मासूम बच्ची की ज़िंदगी थी। किस लिए हुआ, क्यों हुआ, कोई भी रहने दीजिए, कातिलों को सज़ा देना चाहिए। क्योंकि मासूम बच्ची के साथ ये हादसा हुआ। जैसे ही इसकी इत्तला मिली, नकीब मिलत बैरिस्टर असदुद्दीन अवैसी साहब और हबीब मिलत अकबरुद्दीन अवैसी साहब के इंस्ट्रक्शन पे मैं मदनापुर पुलिस स्टेशन में आया हूँ। बच्ची का नाम सुमैया है। इंशाअल्लाह ताला जल्द से जल्द इन्वेस्टिगेशन करके जो भी खातिया हैं उनको सजा देने के लिए भरपूर कोशिश की जाएगी। मैं उसी के लिए, जैसा मेरे साथ में उनके वालिद भी मौजूद है, वो भी है, इंशाअल्लाह ताला हम बराबर इसका इन्वेस्टिगेशन करवाएंगे। मदनापेट पुलिस स्टेशन के लिमिट అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్లోని ఎల్బీ నగర్. బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ మృతి చెందాడు. దాంతో హైదరాబాద్లోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోలు ఐఈడీ బాంబు అమర్చుతుండగా పేలి
మహిళ మావోయిస్టుకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన మావోయిస్టును అక్కడే వదిలి మిగతా మావోలు వెళ్లిపోయారు. అడవిలో పేలుడు సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో గాయపడిన గుజ్జ సోధి అనే మావోయిస్టుకు ప్రథమ చికిత్స అందించి బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మావోయిస్టు గుజ్జ సోధి గత 7 సంవత్సరాలుగా మద్దీద్ ఏరియా కమిటీలో ఏసీఎం కన్నా బచ్చాన్ పార్టీ సభ్యురాలుగా చురుకుగా పనిచేస్తున్నారు. బ్యాక్ టు న్యూస్. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేకపోవడంపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు వీల్ చైర్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో వీల్ చైర్ ఉన్నా కూడా పేషెంట్ల అటెండర్లు స్వయంగా కష్టపడి వారిని డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కొంతమంది రోగులు వీల్ చైర్ సౌకర్యం అందుబాటులో లేక స్వతహాగా నడుచుకుంటూ గానీ ఇతరుల సహకారంతో గానీ ఆసుపత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతుంది. అన్ని వసతులు అందిస్తున్నామని చెప్పే అధికారులు కనీసం అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు వీల్ చైర్ అందించకపోవడంపై రోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏపీలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లే పారుతుందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి గ్రామాన బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. చీప్గా ఇస్తున్నారని చెప్తున్నారు, కానీ ఏ రకంగా దాన్ని తయారంటే ప్రజలకు అవగాహన రావటం లేదు. ప్రజలను మభ్యపరిచి ఆ లిక్కర్ తాగిపిచ్చి బలవంతంగా ఊర్లలో కూడా మహిళలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఊర్లలో కాదు, ఎక్కడైనా ఒక చోట ఊర్లో పెద్ద ఊర్లో ఉంటే పర్వాలేదు, కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో చిల్లర రంగాలలో దగ్గర నుంచి ప్రతి చోట కూడా మద్యం సరఫరా చేస్తూ మరి ఆన్లైన్లో కూడా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నాలు పోటీలు పడి ఇలాగా బెల్ట్ షాపులు పర్మిట్లు వాళ్ళకి ఇచ్చేసేసి ఇష్టానుసారం మద్యం సరఫరా చేసి అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేపించే విధంగా ప్రయత్నం చేస్తూ వీళ్ళ యొక్క ఆదాయం కోసం ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత, ఇదే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఎలాగా మద్యం అన్నటువంటిది లేకుండా చేయాలి, ఎలా దాన్ని కన్సమ్ ఎక్కువ తగ్గించే ప్రయత్నం చేయాలి, తాగకుండా వాళ్ళని ఎలాగా కట్టడి చేయాలి, దీనికి బానిసలు కాకుండా ఎలాగా ప్రయత్నం చేయాలన్నటువంటి బాధ్యత మరిచి వీళ్ళే దాన్ని ఎంకరేజ్ చేస్తూ తాగని వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క జోబు నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా దారుణం. వీళ్ళు చీప్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అలైన్మెంట్ పై రైతులు రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. టిపులర్ ప్రాజెక్టు అలైన్మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదని అన్నారు. ఇప్పటివరకు కేవలం డిపిఆర్ మాత్రమే పూర్తయిందని తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళనలు ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం జరగనివ్వనని కామెంట్ చేశారు. 2018లో కేంద్రం ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం మరింత పెంచుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మాజీ ఎంపీగా, సీనియర్ మినిస్టర్గా తెలంగాణ కోసం పోరాటం చేసినగా గతంలో మీకు ఇక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా చెప్పిండు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ముచ్చటే లేదని. అందుకనే కమ్యూనిస్టు సోదరులు కానీ వేరే పేరు సోదరు కానీ ఏమైనా ఉంటే నా దగ్గర డిస్కస్ చేయండి.
రేపు క్యాబినెట్ మినిస్టర్లతో కమిటీ చేస్తాం. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నా, ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా అలైన్మెంట్ ఎట్లయితే ఫిక్స్ చేస్తామో దాని ప్రకారమే భూసేకరణ జరిగి నీకు న్యాయంగా అక్కడున్న రేట్ ప్రకారం వచ్చే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈ మాజీ ఎంపీగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.